హాయ్ అండి, నా పేరు అలీ. చాలా రోజుల తర్వాత ఒక వీడియోనైతే నేను షూట్ చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ చేయించుకోవాలని అనుకుంటా ఉంటారో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అండి ఇది. అలాగే దాంతోపాటు ఎవరైనా రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ వీడియో చేసేదానికి ముఖ్య కారణం నేను నా పాస్పోర్ట్ని రెన్యువల్ చేస్తూ నా ఫ్యామిలీ కోసం కూడా పాస్పోర్ట్లు అప్లై చేయడం జరిగింది. దాంట్లో ముందు ఏదైతే ప్రాసెస్ ఉండిందో సేమ్ ప్రాసెసే ఉంది, కాకపోతే పాస్పోర్ట్ అనేది చేంజ్ కావడం జరిగింది. ముందు పాస్పోర్ట్ ఏదైతే నార్మల్ పాస్పోర్ట్ ఉండిందో ఈ చిప్ లేకుండా నార్మల్ పాస్పోర్ట్ వచ్చేది. ఇప్పుడు ఈ చిప్తో పాటు పాస్పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ చిప్ అనేది ఎలా ఉంటుందని అంటే, ఇక్కడ చూడండి, ఇది నాది ఓల్డ్ పాస్పోర్టు, దీంట్లో ఈ చిప్ అనేది లేదు. ఇది న్యూ పాస్పోర్టు, ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఈ పాస్పోర్ట్ అంటారు. ఈ చిప్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది నేను ముందు వీడియోలో నేను చెప్తాను. చూడండి మీరు, ఇది నా ఓల్డ్ పాస్పోర్ట్కి రిన్యూ చేసుకొని న్యూ పాస్పోర్ట్ అనేది రావడం జరిగింది, ఈ రోజే వచ్చింది. అలాగే నా ఫ్యామిలీ పాస్పోర్ట్ చూసినట్టయితే ఇక్కడ నా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను పాస్పోర్ట్స్ అనేది అప్లై చేయడం జరిగింది. సో ఇది మీకోసం, మీరు ఎవరైనా చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా, దీంట్లో కేటగిరీస్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇక్కడ మనకు ఇండియా లోపల 3 రకాల పాస్పోర్ట్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ పాస్పోర్ట్, ఒకటి వైట్ కలర్ పాస్పోర్ట్, ఒకటి బ్లూ కలర్ పాస్పోర్ట్. ఇది బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తించే పాస్పోర్ట్. వైట్ కలర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, అలాగే ఎంపీలకి, ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి వర్తించే పాస్పోర్ట్. అలాగే రెడ్ కలర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సెలబ్రిటీలకి వర్తించే పాస్పోర్ట్. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ 2018లో ఒక పాస్పోర్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. కానీ ఆ పాస్పోర్ట్ అనేది మనకు ఇష్యూ కాలేదు. ఎందువల్ల ఇష్యూ కాలేదంటే, ఆ పాస్పోర్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ఉండింది. మీకు స్క్రీన్ పైన చూడొచ్చు మీరు, పాస్పోర్ట్ కలర్స్, పాస్పోర్ట్ టైప్స్ అన్నీ మీకు స్క్రీన్ పైన రావడం జరుగుతూ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పాస్పోర్టు. అది ఎటువంటి వారికి వర్తించేదంటే, ఎవరైతే చదువుకోకుండా ఉంటారో వాళ్ళకి వర్తించే పాస్పోర్ట్ అది. ఆ పాస్పోర్టు కొన్ని కారణాల వల్ల అది వాళ్ళు లాంచ్ చేయలేకపోయినారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు 3 రకాల పాస్పోర్ట్లు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ 3 కలర్స్ మీరు స్క్రీన్ పైన చూడండి. అలాగే దాంతోపాటు ఇప్పుడున్న ఈ బ్లూ కలర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇదే వర్తిస్తుంది. దీంట్లోనే 2 కేటగిరీస్ వస్తాయి. ఒకటి చదువుకొని ఉండే వాళ్ళకి వస్తుంది, ఒకటి చదువుకోకుండా ఉంటారే వాళ్ళకు వచ్చేది. 2 దీంట్లోనే రావడం జరుగుతుంది, ఈ కలర్లోనే రావడం జరుగుతుంది. ఈసీఆర్ పాస్పోర్ట్, నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ అని దాన్ని అంటారు. ఏదైతే ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంటుందో వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్లో లాస్ట్లో ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్మెంట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్మెంట్ అనేది ఈ లాస్ట్ పేజీలో టాప్ సైడ్లో రాసి ఉంటుంది. ఒకవేళ అలా రాసి లేకపోతే అది నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ కిందకి రావడం జరుగుతుంది. ఈసీఆర్కి, నాన్ ఈసీఆర్కి అది తేడా ఉంటుంది ఈ పాస్పోర్ట్లో. అలాగే ఈ కొత్త పాస్పోర్ట్లో ఈ చిప్ ఏదైతే ఉందో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే 2 పాస్పోర్ట్లకి యూజ్ అవుతుంది. కానీ ఈసీఆర్ పాస్పోర్ట్కి, నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్కి కొన్ని ఫెసిలిటీస్ అయితే తగ్గుతాయి. నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దానికి కొన్ని ఫెసిలిటీలు ఎక్కువగా ఉంటాయి. ఈసీఆర్ పాస్పోర్ట్కి ఫెసిలిటీస్ కొంతవరకు తగ్గుతాయి.
రెండు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది చదువుకోకన్నా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జారీ చేస్తారు. ఆ పాస్పోర్టు తీసుకొని ఒక 18 కంట్రీలు ఏవైతే ఉన్నాయో మీకు స్క్రీన్ పైన వస్తాయి, అది చూడండి. ఆ 18 కంట్రీలకి మీరు ఎప్పుడైతే వీసా తీసుకొని వర్క్ కోసం వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ దగ్గర నుండి కొన్ని ఆఫీసులు పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఆ ఆఫీసుల ద్వారా ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వీసా, మీ పాస్పోర్టు అన్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ అనేది జారీ చేసి మీకు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశాన్ని వదిలి ఆ దేశానికి వెళ్ళగలరు. ఈసీఆర్ పాస్పోర్ట్ ఉండేవాళ్ళు. నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమిగ్రేషన్ అవసరం లేదు. ఎటువంటి ఇమిగ్రేషన్ లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వీసా తీసుకోవడం, వెళ్ళిపోవడం, మీరు ఏ కంట్రీకైనా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. నాన్ ఈసీఆర్ కేటగిరీ వాళ్ళు. ఈసీఆర్ కేటగిరీ వాళ్ళు ఒకటి బయట దేశానికి పనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ చేసుకోవాలి. అలాగే టూర్కి వెళ్ళాలన్నా కూడా ఓకే టు బోర్డ్ అని చెప్పి ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ తర్వాతే మీరు వెళ్ళాల్సి వస్తుంది ఎయిర్పోర్ట్లోకి. ఎప్పుడైతే మీరు టికెట్ బుక్ చేస్తారో ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ వాళ్ళు, ఆ పాస్పోర్ట్లో మీరు బయట దేశానికి టూర్కి వెళ్తా అంటారు. అటువంటి సమయంలో మీరు ఓకే బోర్డ్ అని చెప్పి ఒక అప్లికేషన్ వస్తుంది. అది ఫ్లైట్ వాళ్ళు జారీ చేస్తారు. ఆ ఫ్లైట్ తరపు నుండి అది రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా కొంతవరకు ఛార్జ్ చేస్తారు దాన్ని. ఈసీఆర్ పాస్పోర్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు టూరిస్ట్ వీసా పైన బయట ఎక్కడన్నా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓకే టు బోర్డ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఏదైతే వస్తుందో దానికి ఛార్జెస్ కట్టి ఆ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ వాళ్ళకి ఆ ఓకే బోర్డ్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నన్ను అడిగితే ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ కన్నా నాన్ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులోనూ నాన్ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్కి ఇంకో ఫెసిలిటీ వర్తిస్తుంది. అది ఎటువంటి ఫెసిలిటీ అంటే, ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండియాలోని కొన్ని ఎయిర్పోర్ట్లలో, మెట్రో సిటీస్ ఎయిర్పోర్ట్లలో ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే మీకు స్క్రీన్ పైన రావడం జరుగుతూ ఉంటుంది, చూడండి మీరు. ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ అనేది ఇప్పుడు అవైలబిలిటీలోకి కొద్దిగా కొన్ని ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దాకా దాదాపు ఒక 30 ఎయిర్పోర్ట్ల దాకా రావడం జరిగింది మెట్రో సిటీస్లో. అది ఎలా వర్తిస్తుందంటే, ఈ చిప్ ఏదైతే మీకు ఇక్కడ కనబడిస్తుందో ఈ చిప్ ద్వారా మీరు ఎంట్రీ అనేది తీసుకొని చెక్ ఇన్ అనేది అయిపోవచ్చు. చెక్ ఇన్ చేసే ముందు ఈ పాస్పోర్ట్ అనేది అక్కడ పెట్టాల్సి వస్తుంది. స్కాన్ చేసుకుంటుంది. ఈ చిప్ ఏదైతే ఉందో దాని ద్వారా అది స్కాన్ చేసుకుంటుంది. మీ బయోడేటా మొత్తం దాంట్లో తీసుకుంటుంది. బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో బయోమెట్రిక్ కూడా చేయాల్సి వస్తుంది. ఫింగర్స్, మీ ఫేసు అవన్నీ తీసుకున్న తర్వాత మీకు లోపలికి ఎంట్రీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. గేట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీ ఓన్లీ నాన్ ఈసీఆర్ కేటగిరీ ఉండే పాస్పోర్ట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈసీఆర్ పాస్పోర్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా క్యూ లైన్లో వెళ్ళాలి, క్యూ లైన్లో నిలబడాలి. మీకు ఇమిగ్రేషన్ చెక్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాతే మీకు ఎంట్రీ ఉంటుంది. ఈసీఆర్కి నాన్ ఈసీఆర్కి ఇది తేడా ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా పాస్పోర్ట్ చేపించుకునే వాళ్ళకి ఈసీఆర్ పాస్పోర్టే కాకుండా నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ కావాలి అనుకుంటే కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, మీరు చదువుకొని ఉంటే 10th మార్క్ లిస్ట్ కానీ, సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ కానీ, అలాగే డిగ్రీ మార్క్ లిస్ట్ కానీ ఇవి సర్టిఫికెట్స్గా మీరు ప్రొవైడ్ చేసినట్టయితే ఆ కేటగిరీ కిందకి వస్తారు. నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ కేటగిరీ కిందకి ఆ పాస్పోర్ట్లు వర్తిస్తాయి. ఇంకోటి 10 to 15 years బిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి వాళ్ళకి పాస్పోర్ట్ రావడం జరుగుతుంది. అలాగే 50 years ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నాన్ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్ కానీ
ఒరిజినల్ తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు చూసి ఆ తర్వాత మీకు నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దాని ప్రక్రియ. దాంట్లో ఇంకో 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి రావాలంటే. అవి ఏంటంటే, ఒకటి, మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్తా అన్నారు, మీ దగ్గర ఇమిగ్రేషన్ చెక్ పాస్పోర్ట్ రావడం జరిగింది, ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంది మీ దగ్గర. మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళిన తర్వాత ఒక 3 years కనుక అక్కడ వర్క్ చేసి వచ్చినట్టయితే నాన్ ఈసీఆర్ కింద రావడం జరుగుతుంది. ఒకటి. రెండోది, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఏదన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు ఏదైనా మీ దగ్గర డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్ కనుక పెట్టినట్టయితే నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. నాన్ ఈసీఆర్ కేటగిరీ కింద పాస్పోర్ట్లు కావాలంటే ఈ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరపు నుండి వచ్చే స్లిప్ అన్నా ఉండాలా. 2, మీకు బయట దేశం వెళ్ళి అనుభవం అన్నా 3 years అనుభవం అన్నా ఉండాలా. 3, మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నా ఏమన్నా సర్టిఫికేట్వి ఉండాలా. ఒకవేళ మీరు ఓపెన్ యూనివర్సిటీల్లో మీరు ఎగ్జామ్ రాసి మేము తీసుకొని వచ్చి పెట్టేస్తామంటే అవి చెల్లవు. అవి ఓపెన్ స్కూల్లో కానీ ఓపెన్ కాలేజీల్లో కానీ మీరు ఏదన్నా సర్టిఫికెట్లు తీసుకొని వచ్చింటే కనుక అవి దానికి వర్తించవు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఇది నాన్ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్లు కావాలంటే ఈ విధంగా మీకు చేసుకోవాల్సి ఉంటుంది. ఈసీఆర్ కేటగిరీకి అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్, ఎప్పుడైతే మీరు మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి అప్లికేషన్ వేసుకుంటారో దాంట్లో ఒక టైం, ఒక డేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ టైం ప్రకారంగా మీరు అక్కడ ఉండాలి. మీరు అక్కడ పోయేటప్పుడు ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే చదువుకోకన్నా ఉన్నారో వాళ్ళకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మళ్ళీ వచ్చేసి ఎలక్షన్ ఓటర్ కార్డ్, మళ్ళీ వచ్చేసి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళండి. ఈ 4 డాక్యుమెంట్లో 2 మాత్రం రిక్వైర్ ఉంటాయి. 2 మాత్రము మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఒకటి పోయినా ఇంకోటి మీరు యాడ్ చేసుకునేదానికి మీరు తీసుకొని వెళ్తే మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి, నాన్ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, సెకండ్ ఇయర్ మార్క్ లిస్టు కానీ లేదంటే డిగ్రీ మార్క్ లిస్ట్ కానీ ఈ 3 ఏదన్నా ఒకటి తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు, ఇవి తీసుకొని వెళ్ళినట్టయితే మీకు నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. పాస్పోర్ట్ అప్లై చేసే ప్రక్రియ ఇది. ఈ విధంగా మీరు కొత్తగా ఎవరైనా చేసుకున్నా, రెన్యూవల్ చేసుకోవాలనుకున్నా సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా ఉంటుంది. ఇకపోతే పాస్పోర్ట్ అక్కడ ఆఫీస్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు ఎంక్వైరీ అనేది వస్తుందే, అప్పుడు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ మీరు అక్కడైతే ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దానికన్నా ఇంకా ఒక 2 డాక్యుమెంట్స్ ఎక్కువగానే ఇక్కడ వర్తిస్తాయి. దాంట్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ప్లస్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రేషన్ కార్డ్, ఈ 5 డాక్యుమెంట్స్ కనుక తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చినట్టయితే మీకు కేసులు గీసులు ఏమీ లేకుండా ఉన్నట్టయితే పాస్పోర్ట్ అనేది మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి బయట వచ్చింటారో ఆ డేట్ నుండి కరెక్ట్గా 10 daysకి మీ దగ్గరికి అయితే పాస్పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది పాస్పోర్ట్ చేసుకునే ప్రక్రియ. థ్యాంక్ యూ.